రాసుకోండి. దాని పక్కన ఇంకోటి షీట్ తీసుకోండి. రిపోర్ట్. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది కదా, రిక్వైర్మెంట్స్ ఓపెన్ చేయండి. రికార్డ్ స్టార్ట్ చేశారా? సో ఇక్కడ నేను కేబీ కార్డ్స్ 1 2 3 4 5 6 7 8 మళ్ళీ ఒకసారి చదవండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 8 అంటే మొత్తం రిపోర్ట్లో ఎన్ని రావాలి? 8. సో బి నుంచి ఎక్కడ దాకా వస్తుంది? 8 3 జర్ 24 రావాలని చెప్పాలి, 24 కాలమ్స్. ఓకే. ఒకవేళ 3 అంటే 3 అంటే ఇక్కడ 8. ఓకే, ఒకటి 3 వేసుకుంటే ఓకే, గాట్ ఇట్. ఓకే, 8 ఉంటే 24 రావాలి, 7 ఉంటే 21 కాలమ్స్ రావాలి. ఇదే లాజిక్ గుర్తుపెట్టుకోండి, వెళ్ళి అక్కడ క్రియేట్ చేయండి. డైరెక్ట్ రిపోర్ట్ చేశానా? పక్కన ఏదైనా దాని మీద ప్రెస్. 8 24. నేను ఇప్పుడే దీన్ని సెట్ చేసేయాలా? అన్నీ ఇప్పుడే చేసేయండి. కింద 8. ఇది 3 కాలమ్స్, ఇది 3 తీసుకోవాలా నవీన్? 3 కదా నేను చెప్పింది. 8 3 జర్ 24, 3 రోస్ అవుతుంది. అది రోస్ 2 తీసుకోవాలి. అన్నిటికీ ఇదే ప్యాటర్న్ ఫాలో అయిపోండి బ్లైండ్గా. ఓకే. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు డేటాలోకి వెళ్ళి 8 కేపీఎస్ క్రియేట్ చేయండి.
ఓకే. ఫస్ట్ టోటల్ రెవెన్యూ. టోటల్ బిల్ అమౌంట్. టోటల్ టోటల్ బిల్ అమౌంట్. నెక్స్ట్ టోటల్ బిల్స్. బిల్స్ టోటల్ బిల్స్ అని ఉంది. బిల్ స్టేటస్ పెట్టాలా? అక్కడ టోటల్ బిల్ అంటే బిల్ స్టేటస్ కాదు, జస్ట్ బిల్ ఐడి. టోటల్ బిల్స్ బిల్ ఐడియా. ఇందాకడే అంటారా? ఓకే అంటారు. నెక్స్ట్ యావరేజ్. ఇది టోటల్ బిల్ ఐడీస్ అంటే కౌంట్ వస్తుందేమో కదా. కౌంటే కావాలి. ఇదేంటి ఫస్ట్కి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్తే ఏమైంది? ఓకే, అట్లా ఏమి ఉండదా. తర్వాత బిల్ వాల్యూ. బిల్ వాల్యూ ఉందా? యావరేజ్ అని ఉంటుంది. యావరేజ్ బిల్ వాల్యూ అదే. అంటే యావరేజ్ తీసుకోండి టోటల్ అమౌంట్. నెక్స్ట్ టోటల్ ఫుడ్ రెవెన్యూ. టోటల్ ఫెబ్ రెవెన్యూ నమ్దా. ఫుడ్ రెవెన్యూ. ఓకే. ఫుడ్ రెవెన్యూ, బెవరేజ్ రెవెన్యూ. ఇక్కడ ఫుడ్ అంటే మొత్తం లంచ్కి ఎంత పెట్టామని, బెవరేజ్ అంటే ఆల్కహాల్ సంబంధించి. ఫుడ్ రెవెన్యూ అంటే ఫుడ్ అమౌంట్. సో అక్కడ దాని కింద 2 టిక్కులు పెట్టాను సరిపోదు. డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా వస్తుంది, అది వచ్చేసి. అంతే. టోటల్ మళ్ళీ టోటల్ డిస్కౌంట్ గివెన్ టోటల్ అని వచ్చింది కదా, సో అది ఇక్కడ కూడా పెట్టచ్చేమోగా. టోటల్ డిస్కౌంట్ గివెన్ పెట్టేసింది అది కూడా. డిస్కౌంట్ మళ్ళీ ఇంకా క్యాన్సిలేషన్ రేట్ ఒక్కటి రాదు. మళ్ళీ యావరేజ్ కస్టమర్స్ పర్ బిల్ యావరేజ్. ఓకే, టోటల్ బిల్ అమౌంట్ ని యావరేజ్ చేయండి. అవును, ఇక్కడ బిల్ ఐడి ఎందుకు సంబంధం నాకు తెలియక అడుగుతున్నా. బిల్ ఐడి అది నేను కౌంట్ పెట్టానే. ఓకే, నేను చేంజ్ చేస్తా. అవసరం లేదు, అక్కడే మార్చండి. సరే. ఇదంటే ఆ సౌండ్ ఏంటి పక్కన? డోర్ ఎక్కువ గాలి రావడంతో మీరు కుక్కను పెంచుకుంటున్నారా ఏంటి? లేదు లేదు, అంటే అరుస్తున్నట్టు సౌండ్ వస్తేనా? అది పక్క బిల్డింగ్. మీకు ఒక పక్క బిల్డింగ్ లో కుక్క. ఇది టోటల్ బిల్ యావరేజ్ కస్టమర్స్ అని ఉంది కదా, సో నేను దీన్నే చేయొచ్చేమో. ఒకసారి నాకు చూపిండి క్వశ్చన్. ఓకే. టోటల్ యావరేజ్ కస్టమర్స్ పర్ బిల్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఓకే, ఇదే చేయాలా? అదే ఇచ్చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ టిక్ పెడతావు. పెట్టాను, ఆల్రెడీ ఉంది కదా. డ్రాగ్ అండ్ డ్రాప్ ఆల్రెడీ యాడ్ చేశాను అంటున్నా. మొత్తం 7 వచ్చినాయి అయితే. 1 2 3 4. ఇగో చూడండి, ఇవి 2 వచ్చాయి. ఏవి? సమ్ ఆఫ్ టోటల్ బిల్ ఒకటి తీసేయండి. సో ఇదే నేను చేంజ్ చేద్దా. టోటల్ బిల్లే కదా ఇది కూడా.
సమ్ ఆఫ్ టోటల్ బిల్ అంటే యావరేజ్ కస్టమర్స్ బిల్ అని ఉంది. అప్పుడు నేను యావరేజ్ చేసింది ఇది రెండు సేమ్ అయిపోతాయి కదా? సేమ్ అయిపోతాయి, ఏం కాదు. ఏం కదా? ఓకేనా? ఓకే. యావరేజ్ సమ్ టోటల్ ఇది యావరేజ్ ఆఫ్ బిల్. ఈ రెండు సేమ్ కౌంట్ సమ్ ఆఫ్ అమౌంట్ యావరేజ్ సమ్ ఆఫ్ డిస్కౌంట్. సో ఇక్కడ క్యాన్సిలేషన్. సో క్యాన్సిలేషన్కి ఒకసారి ట్రై చేయండి. ఓకే. బిల్ బిల్ స్టేటస్. టోటల్ బిల్ అమౌంట్. సో ఇది బై 100. అదేంటి క్యాన్సిల్ పర్సంటేజ్ అంత రాకూడదు, అదేంటి మరి ఎంత వచ్చింది? డివిజన్ చేయాలి మీరు. 100 చేసి తోటి కాదు, టోటల్ తోటి. దీంతో కాదా? టోటల్ తోటా? మరి ఇందాకడ దీంతో చేసినట్టు గుర్తు. దేనితోటి? అంటే క్యాన్సిల్డ్ అమౌంట్ తో. ఎప్పుడు కూడా 100 గ్రాండ్ టోటల్ తోనే చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్డ్ ఫస్ట్ డివైడెడ్ బై గ్రాండ్ టోటల్. ఏమైనా వచ్చారు? క్యాన్సిల్డ్ ఇచ్చారా? మరి ఏంటి అంత తక్కువ వచ్చింది? డివైడెడ్ బై ఎంటర్. అంతే వచ్చిందంట. ఓకే, క్యాన్సిల్ తక్కువ ఉందేమో అయితే. ఓకే, దాని మీద పెట్టి పర్సంటేజ్ ఇవ్వండి. క్యాన్సిల్ 4% ఉందా? అట్లా వచ్చింది. అయితే ఏమైంది? 4% ఉంటుందేమో క్యాన్సిల్ రెస్టారెంట్కి. 30-40 ఉంటే ఆన్లైన్ నడపొద్దా రెస్టారెంట్? ఓకే, అయిపోయినాయా మొత్తం 8? అవును, అయిపోయినాయి. ఇప్పుడు ఆ పైన దాని మీద నొక్కి స్లైసర్స్ క్రియేట్ చేసేయండి. ఏమేమి స్లైసర్స్ కావాలో అది రాసి ఉంటుంది చూడండి. ఏమేమి కావాలి? మంత్, రెస్టారెంట్ నేమ్, సిటీ, పేమెంట్ మోడ్, బిల్ స్టేటస్. సో అయిపోయిందా? ఇప్పుడు చార్ట్స్ క్రియేట్ చేయండి లైన్లో. చార్ట్స్ కావాలంటే ఇవి రిక్వైర్డ్ విజువల్స్. ఏం చేయాలి? మంత్లీ రెవెన్యూ,
మంత్లీ టోటల్ బిల్ అమౌంట్ అంతేనా? దాని దీనికి చేస్తున్నా చేయాలి. లైన్ చాట్ రెస్టారెంట్ నేమ్ టోటల్ బిల్ అమౌంటేనా? అంతే కదా, రెస్టారెంట్ వైజ్గా వచ్చిన రెవెన్యూవే కదా. దీనికి కూడా మనం మార్చాలి. ఇది టోటల్ బిల్ కరెక్ట్. పేమెంట్ మోడ్ టోటల్ బిల్ బిల్ స్టేటస్ టోటల్ బిల్ బిల్ స్టేటస్కి కూడా దీనికి కూడా కావాలా? ఓకే. అయిపోయినాయి చార్ట్స్ అన్నీ. ఆ, నైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్లైసర్స్ అన్నిటిని కాపీ చేసి రిపోర్ట్ దాంట్లో పేస్ట్ చేశారు. నెక్స్ట్ సేమ్ అలాగే అది కాపీ అవ్వాలి. కంట్రోల్-C కొట్టండి, కంట్రోల్-C నొక్కండి. కంట్రోల్-C పక్క పేజ్లో కంట్రోల్
ఇది అరేంజ్ చేయాలా? ఉమ్, ఉండనివ్వండి. ముందు మంత్ దాని కింద ఏదైనా ఇచ్చేయండి. ఇదేంటి ఒకటి ఇది ఒక్కటి రావట్లేదు ఎందుకు అది? పక్కన ఆడని ప్రెస్ చేస్తే విడిపోతుంది. తర్వాత ఒక్కటి తీసుకోవచ్చు. పక్కన పక్కన ఆడని ప్రెస్ చేయండి. ఏదో సెల్ మీద నొక్కొచ్చు కదా. అరేంజ్ చేసేయాలా? మంత్ దాని కింద ఏదో ఒకటి ఇచ్చేయండి. తర్వాత రెండో దాంట్లో మూడు మూడు ఇచ్చేసి. ఓకే ఓకే. మీ ఇంటికాడ చిన్నపిల్లలు కూడా ఉన్నారా? పక్కింటి దగ్గర. ఓకే. పక్కింట్లో ఏడుస్తుంటే ఇక్కడ కనపడుతుందంటే ఏ రేంజ్లో కొట్టారో పాపం అండి. అంటే మాది కొంచెం 5th ఫ్లోర్‌లో ఉంటది ఇల్లు. సో, సరౌండింగ్ ఉన్న వాయిస్‌లన్నీ వినిపిస్తున్నాయి ఇంకా. మొన్న కొట్టినట్టున్నారు కదా అంటున్నాను నేను. ఎవరు కొట్టలేదులే. ఏమో రాత్రి ఇంకా దానికి దీనికి ఏడుస్తారుగా ఊకనే. అది కావాలి, ఇది కావాలి అని. మీకేం తెలుసులే, మీకు చిన్నపిల్లలు లేరు కదా, మీకు తెలియదు. నేను మక్కలు ముగ్గురు పిల్లలు ఉంది, ఇద్దరు పిల్లలు ఉంది ఇంకా 3 సంవత్సరాల పాటు ఇంటికాడ ఉంది. కాబట్టి పిల్లల గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలిసి ఉండదు. మీకు కూడా. అది కూడా కరెక్టేలే కొంచెం. ఎందుకంటే మా అక్కకి ఒకటే కూతురులే. మీ అక్కకు ఒకటే కూతురు అయితే ఇప్పుడు ఎవరు చూసుకున్నారు పిల్లల్ని? మా అక్కనే చూసుకుంది. మా అక్కల పిల్లలు నేను చూసుకున్నా. నా దగ్గరే పెరిగారు 3 సంవత్సరాలు వరకు. అంటే ఓన్లీ అమ్మాయి పెరిగిందిలేండి, అబ్బాయి కాదు. దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేరు. అంతే. ఓకేనా? ఓకే. సో అయిపోయిందా ఇక్కడ దాకా? ఇప్పుడు చాట్స్.
నవీన్ ఒకసారి ఈ అరేంజ్‌మెంట్ ఓకేనా? ఎప్పుడు కూడా లైను కాలం పక్క పక్కన ఉంటే స్పేస్ సరిపోద్ది. లైన్ కాలమ్. కాలం అంటే ఇది మీరు ఇప్పుడు పెట్టింది ఏదైతే ఉందో లైన్ పక్కన దాన్ని బార్ చార్ట్ అంట. ఓకే. లైను కాలం పక్క పక్కన అయితే సెట్ అయింది. ఓకే. అందులో ఓకే. కూడా ఎక్కువ కాలమ్స్ ఉండేది పెట్టేసేయండి. దీనివల్ల మనకి స్పేస్ విషయంలో ఇష్యూ ఉండదు. ఓకే. ఓకే. హ్మ్. సో ఇప్పుడు పైన కేపీఐ వాల్యూస్ కూడా అరేంజ్ చేయండి. చివరిలో కలర్ ఇచ్చుకుందాం సో దట్ ఈ రిపోర్ట్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఇది కొద్ది స్పీడ్గానే చేసినట్టున్నారు. అవును. 27 minutes అంటే ఓకే. మరీ స్పీడ్ అని కాదు, మరీ స్లో అని కాదు, బట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అమ్మేశా. ఆ! ఇది రెస్టారెంటా? డాష్‌బోర్డ్. ఓకే కదా? రెస్టారెంట్ సేల్స్ అండ్ బిల్లింగ్ డాష్బోర్డ్ నేమ్ భావిస్తూ ఇక్కడ మనం క్రియేట్ చేసినవి ఇవ్వాలి కదా? అక్కడ కాదు, మీరు రిక్వైర్మెంట్స్ పేజ్లోకి వెళ్తే లైన్లో రాసి ఉంటాయి. ఓకే. సో అక్కడ చూసి ఇచ్చేయండి సరిపోద్ది. మంత్లీ రెవెన్యూ ట్రెండ్ అనేది. మంత్లీ రెవెన్యూ ట్రెండ్ అని ఉండదు, జస్ట్ ట్రెండ్ అని ఉంటుంది. కేపీఐ వాల్యూస్ చూడండి, చార్ట్ నేమ్స్ కాదు. అవి మీరు రాయాల్సిన టోటల్ రెవెన్యూ, టోటల్ ఆర్డర్స్. ఓకే. టోటల్ రెవెన్యూ. టోటల్ రెవెన్యూ, టోటల్ బిల్స్, యావరేజ్ బిల్, ఫుడ్ రెవెన్యూ.
డిస్కౌంట్ క్యాన్సిలేషన్ పర్సంటేజ్ యావరేజ్ కస్టమర్ బిల్ పర్ బిల్ అని ఉంది. యావరేజ్ అదే రాయండి. అదే రేఖ. ఇంకా లైన్లో వాల్యూస్ ఇచ్చేయండి, తర్వాత కలర్ ఇచ్చేద్దాం. సో దట్ రిపోర్ట్ విల్ బి ఫినిష్. సో ఇప్పుడు అర్థమైంది కదా, నెక్స్ట్ ఇవన్నీ మీరే చేసుకుంటారు. సో ఇక మీరు డేటా అనలిటిక్స్లో కానీ ఎంఐఎస్ కానీ ఎగ్జిక్యూటివ్ బిఐ డెవలపర్ దేంట్లోకి వెళ్ళినా కూడా ఈ రిపోర్ట్స్ ఎంత బాగా చేస్తారు అనేది ముఖ్యం ఎండ్ ఆఫ్ ది డే. ఓకేనండి. డిస్కౌంట్ కూడా అందులో నుంచి తీసుకుంటాం. క్యాన్సిలేషన్ కాదు, FG అంతేనా? యావరేజ్ నవీన్ ఒకసారి చూడండి ఇటు. యావరేజ్ కస్టమర్ బిల్ కరెక్ట్గానే వచ్చినాయి కదా, పక్కా లాగండి, పక్కా లాగండి. కింద క్యాన్సిల్డ్ వాల్యూ పోయిల్లా వచ్చింది కదా బాగానే. ఒకసారి రిపోర్ట్లో చూడండి, యావరేజ్ కస్టమర్ పర్ బిల్ యావరేజ్ అమౌంట్ రెండు ఒకటే ఉంటుంది. కాదు, అది వేరే తప్పు వచ్చిందంటున్నా. ఎందుకు తప్పు వచ్చింది? యావరేజ్ అంత వచ్చిందన్నా. ఒకసారి నాకు ఎందుకు అది రాంగ్ నెంబర్ అనిపిస్తుంది. ఎంత వచ్చింది? ఇగో ఇంత యావరేజ్ బిల్. ఓకే, సో యావరేజ్ కస్టమర్ పర్ బిల్ దగ్గరికి వెళ్ళండి. వాల్యూ మీద ప్రెస్ చేయండి. యావరేజ్ కస్టమర్ బిల్ అది కౌంట్ ఆఫ్ బిల్ ఐడి. పైన నేమ్ చూడండి, క్లియర్ కనిపిస్తుందిగా. పక్కన ఉంది యావరేజ్ టోటల్ బిల్ అమౌంట్ అని. అదే కదా, కరెక్ట్ గానే ఉంది కదా. కరెక్ట్ గానే ఉంది, కానీ ఇక్కడ నాకు తప్పు వచ్చేసింది. అయితే మీరు G4 ఇచ్చారు. G4 యాడ్ ఉంది మన దాంట్లో, అసలు A4 కదా ఉండేది. A4 B4 C4 A4 అంటే G4 లోనే ఉంది అనుకున్నా. అంటే ఇప్పుడు G4 లో మనకు ఉంది సమ్ ఆఫ్ డిస్కౌంట్. సమ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంది అంటే ఇప్పుడు ఇవన్నీ తప్పేనా? ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి, అక్కడ చూసుకుంటా ఇవ్వాలి కదా. ఇక్కడ చూడండి, టోటల్ రెవెన్యూ అనేది B4 లో ఉంది. దాని తర్వాత యావరేజ్ అనేది A4, సారీ, ఇలా చూసుకుంటా ఇచ్చుకుంటా వచ్చింది. కౌంట్ ఆఫ్ బిల్ ఐడి D4, సమ్ ఆఫ్ ఫుడ్ E4, సమ్ ఆఫ్ బెవరేజ్ F4. అయినా అంత బ్లైండ్ గా రాసుకుంటా మీరు A4 B4 C4 అని. అంటే నేను యాజ్ పర్ దిస్ వేయలేదు, ఇలా నార్మల్గా వేసాను. టోటల్ రెవెన్యూ కరెక్టే, టోటల్ బిల్
టోటల్ బిల్ టోటల్ బిల్ అమౌంట్ 2 అనేది అయితే ఉందో అదే టోటల్ రెవెన్యూ. అయితే అది కరెక్టే. టోటల్ యావరేజ్ రెవెన్యూ తప్పు, అక్కడ కాంట్రాక్ట్లో మీకు టోటల్ టోటల్ బిల్ని సమ్ ఆఫ్ బిల్ అన్నారు కదా, టోటల్ బిల్లే కదా ఇది. అక్కడ టోటల్ రెవెన్యూ కాడ చూడండి ఏముందో 4008 ఫస్ట్ది టోటల్ రెవెన్యూ. ఆడాడ టోటల్ రెవెన్యూ మరి రాంగ్ కదా అది. టోటల్ రెవెన్యూ రాంగ్. ఫస్ట్ నుంచి అన్నిటికి ఇచ్చుకుంటారండి. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ రెవెన్యూ ఇదే కదా నవీన్. అది యావరేజ్ కదా. ఇది కదా బి. అసలు మీరు తెలిసి అడుగుతున్నారా కావాలని అడుగుతున్నారా అదే అర్థం కావట్లేదు అర్థించిన. ఓకే ఓకే. టోటల్ బిల్స్ ఎక్కడ ఉందో చూడండి. యావరేజ్ టోటల్ బిల్ కౌంట్. ఈ టోటల్ బిల్ ఎక్కడుంది? టోటల్ బిల్ అంటే కౌంట్ ఆఫ్ బిల్స్ నే టోటల్ బిల్ అంటాం. ఓకే. జస్ట్ ఒకసారి చదవండి మీకు అర్థమైంది కదా. మీరు అసలు చదవట్లా, జస్ట్ పేషెన్స్ పోతుంది అది చేస్తున్నారు. ఫుడ్ రెవెన్యూ beverage revenue F. Discount G. Average customer per C. ఇప్పుడు వచ్చింది క్యాన్సిలేషన్ 9C9 కంట్రోల్ ఏ. అయ్య బాబోయ్, ఇప్పుడు ఇవన్నీ ఇండివిజువల్గా నేను సెలెక్ట్ చేసుకోవాలా? ప్రతిసారి ఆ పైది ఎందుకు సెలెక్ట్ చేయను, మళ్ళీ సెలెక్ట్ చేయను. ఓకే, మిడిల్ అలైన్మెంట్ బోల్డ్ చేయండి. నెక్స్ట్ ఏ కలర్ తీసుకుంటారు? నెక్స్ట్ ఈ ఆరెంజ్ తీసుకున్నా. నొక్కండి. మిడిల్. ఓకే, మిడిల్ సైజ్ పెంచండి. ఆ ఏళ్ళు నొక్కొచ్చు కదా మీరు ఎప్పుడైనా ఆ ఏళ్ళు నొక్కండి. దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది ఎక్కడ తీసుకోవాలి. ఓకే, సరిపోతుంది. సో ఫాంట్ ఏ ఫాంట్ తీసుకుంటారు? టైమ్స్ న్యూ రోమన్ ఇచ్చేసేయండి. ఫాంట్ అంటే ఎక్కడ ఉంటుంది? ఓకే, ఇప్పుడు షేప్ ఫార్మేట్లోకి వెళ్ళి అవుట్లైన్స్ని కలర్ మార్చండి. అవుట్లైన్స్ని రిమూవ్ చేయొద్దు, కలర్ మార్చండి జస్ట్ ఎప్పుడైనా. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్లైసర్స్కి సేమ్ అదే పని చేయండి.
ఇండివిజువల్‌గా కంట్రోల్ పెట్టించే ఇండివిజువల్. ముందు ఒక స్లైసర్ తీసుకొని స్లైసర్స్లోకి వెళ్ళాలి. అక్కడ అది మీరు అసలు గుర్తుపెట్టుకోవట్లా ప్రాసెస్ని. అంటే ఒకటే చేశాను కదా, గుర్తుంటుంది. ఇప్పుడు ఇందాక చేసిన దానికి దీనికి చేసిన దానికి కొన్ని కొన్ని గుర్తున్నాయి అట్లా. సేమ్ గుర్తుకొచ్చింది ఇప్పుడు. సైజ్ ఎంత 14 మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఆ పక్కన టైమ్స్ న్యూ రోమన్. ఎందుకని ప్రతిసారి క్యాపిటల్ ఇస్తున్నారు? ఎస్క్యూఎల్ కాదు కదా, స్మాల్లో రైట్. ఇది ఎస్ తర్వాత వచ్చింది. ఓకే. కలర్ ఎవరా? ఫాంట్ కలర్ అదా? ఫాంట్ కలర్ ఇది. ఆటోమేటిక్ కాడికి వచ్చి కలర్ మార్చండి. బోర్డర్స్ కలర్ ఇది. ఫిల్ కలర్ ఇదే. అంతేనా? అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు పైన వచ్చి ఉంటుంది చూడండి కార్నర్లో. సో దిస్ విల్ బి ద లాస్ట్ స్లైసర్ క్లాస్ అనమాట. ఐ మీన్ రిపోర్ట్స్ క్లాస్ మీకు ఇంకా చేయండి రిమైనింగ్ కూడా. ఒకేసారి అన్నీ చేయొచ్చు కదా, బోల్డ్ చేయటం, లోపల ఉండేవి ఆ సైజు పెంచుకోవటం, టైమ్స్ న్యూ రోమన్ ఇవ్వటం, ఒక్కోసారి చేసే బదులు. ఎప్పుడు చెప్పాను కదా, ఏను పట్టుకొని పెంచండి మీకే క్లారిటీ వస్తుంది. ఈసారి నుంచి ఏను పట్టుకొని వస్తుంది. టైమ్స్ న్యూ రోమన్ ఇచ్చారా, మళ్ళీ దానికోసం ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. ఒకేసారి అన్ని పనులు చేయండి ఒక చార్ట్ తీసుకుంటే. ప్రతిసారి దాని మీద ఎందుకు నొక్కుతున్నారు? డైరెక్ట్గా డౌన్ యారో కొట్టేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ కాలం చార్ట్ కూడా చేయండి అదే పని. అదే చెప్తుంది, మళ్ళీ ఎందుకు మిడిల్లో నొక్కుతున్నారు? డైరెక్ట్ డౌన్ యారో కొట్టేయండి అయిపోద్ది కదా. ఇప్పుడు గ్రిడ్ లైన్స్, లెజన్లు ఇవన్నీ రిమూవ్ చేయండి, చార్ట్స్ అన్నిటినీ నీట్ చేయండి. నెక్స్ట్ అన్ని చార్ట్స్కి బార్డర్స్ కూడా ఇచ్చేయండి. లెజన్ దానికి రిమూవ్ చేస్తే దానికి కుదిరితే డేటా ఇప్పుడు చార్ట్స్కి బార్డర్స్ ఇచ్చేయండి. అదా రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ అంటే మళ్ళీ దాని మీద వెళ్తుంది. దీనికి రైట్ క్లిక్ కదా అంటున్నారు. రైట్ క్లిక్ చార్ట్ ఫార్మాట్ చార్ట్ ఏరియా అని ఉంటుంది చూడండి, అక్కడ బార్డర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేయండి. ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది కదా, పక్కనే ఇచ్చేయండి. అది కూడా కింద ఫిల్టర్ కనెక్షన్ ఇచ్చేయండి అయిపోద్ది.
తర్వాత ఫీల్డ్ బటన్స్లోకి వెళ్ళి ఇయర్ రిమూవ్ చేయండి. మంత్ సెలెక్ట్ అయిందా? లాస్ట్ స్లైసర్ దానికి ఫిల్టర్ కనెక్షన్లో మంత్ సెలెక్ట్ అయిందా అంటున్నా. అయింది ఇదిగోండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది చూసి మీరు చూసుకోవాలి అవన్నీ. అయిపోయింది. నేను అనాలి మీరు